अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ता अखिल द्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्धं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वन्दे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजम्। कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनोभवं वेदान्ताचार्यसच्शिष्यं उडैवर्लुगुरुं भजे। श्रीशैलेशैत्यादिप्रणतोऽस्मि नित्यं मत्तொன்றும் வேண்டாமனமே மதிளரங்கர் கற்றினம் மெய்த்தகஜலினைக்கி உற்ற திருமாலை பாடும் சீர் தொண்டரடிப்படியம் பெருமானை எப்பொழுதும் பேசு श्रीमत् कृष्ण समाप्पाय नमो यामुन सूनवे यत्कटाक्षैकलक्षाणां सुलभ श्रीधर सदा। భాగవతోత్తములందరికీ దాసోహాలు సమర్పిస్తూ నిన్నటి రోజున 11వ పాసురంలో ఆళ్వార్లు మన దుఃఖాన్ని చూసి మనకి ఎంతో ఉపదేశం చేసి మనం ఎంత చెప్పినా కూడా ఆ రామచంద్రుడి యొక్క కటాక్షాన్ని పొందలేకపోతున్నాము అని మన బాధను వెళ్ళబుచ్చినటువంటి ఆళ్వారు దానికి సమాధానంగా బాధపడవసరం లేదు. ఆ రోజు రావణాసుడిని సంహరించి లోకాలన్నిటికీ కూడా ఆనందాన్ని కలగజేసినటువంటి ఆ స్వామి ఆ రోజు ఆ అవతారంలో ఉన్నప్పుడు ఎవరైతే రామచంద్రుణ్ణి పొందలేకపోయారో వారందరి కోసమే శ్రీరంగం మరువియ పెరియ కోయిల్ మదిల్ తిరువరంగం అనేటటువంటి గొప్ప వైభవం కలిగినటువంటి శ్రీరంగంలో నిత్య నివాసం చేస్తున్నటువంటి ఆ శ్రీరంగనాథుడు వేయించేసి ఉన్నటువంటి శ్రీరంగం అని ఆ మాటనైనా అంటే చాలు ఉజ్జీవింపబడతాము అనేటటువంటి విషయాన్ని మనకి 11వ పాసురంలో తెలియచేశారు. ఇక 12వ పాసురంలో అలా ఆ శ్రీరంగం అనైనా చెప్పండి మీరు ఉజ్జీవింపబడతారు, శ్రీరంగా అని అన్నా కూడా చాలు మనం ఉజ్జీవింపబడతాము, రంగా అని చెప్పినా చాలు ఉజ్జీవింపబడతాము అని ఉపదేశం చేస్తున్నటువంటి ఆళ్వార్లకి సమాధానంగా 12వ పాసురంలో మళ్ళీ సంసారులు వారి యొక్క భాగ్యం లేనటువంటి స్థితిలో మళ్ళీ దానికి సమాధానం చెప్తూ ఉంటే దాన్ని సరిదిద్దుతున్నారు ఆళ్వార్లు 12వ పాసురంలో. వాయాలే తిరునామత్తై చొల్ల చొన్నీర్ ఆళ్వార్లు ఏం చెప్పారు? నోరారా ఒక తిరునామాన్ని చెప్పండర్రా, అంతే, మీరు శరీరాన్ని క్లేశపెట్టవలసినటువంటి అవసరం లేదు. నోరు తెరిచి ఒక్తి మాత్రత్తాల్ నోరు తెరిచి ఒక మాట చెప్తే చాలు ఉజ్జీవింపబడతాము అని నోరుని తెరిచి ఒక తిరునామం చెప్తే చాలు అని ఆళ్వార్లు చెప్తే దానికి సమాధానంగా మళ్ళీ సంసారంలో ఉన్నటువంటి ఈ సంసారులందరూ కూడా దానికి సమాధానం చెప్తున్నారు ఈ విధంగా. ఎంగళ్ పాపత్తాలే బహుజల్పం పన్న క్షమరాగా నిన్రోం తిరునామం సొల్ల శక్తరాగిరిలోం ఎన్నా. ఆళ్వారే మా పాప ప్రభావంతో మా పాప ప్రాచుర్యంతో అనేకమైనటువంటి మాటలు బహుజల్పం పన్న క్షమరాగ నిన్రోం అనేక మాటలు మాట్లాడేటటువంటి వాళ్ళం అవుతున్నామే తప్ప తిరునామం సొల్ల శక్తరాగిరిలోం ఎన్నా కానీ తిరునామాన్ని చెప్పేటటువంటి శక్తి కలిగినటువంటి వారం కాలేకపోతున్నాము. అనేక విషయాలు సంసారంలో ఉండేటటువంటి అనేక విషయాలను బహుజల్పం అన్నట్టుగా అనేక విషయాలను మాట్లాడుకోగలుగుతున్నాం కానీ మా పాప ప్రభావం చేత తిరునామాన్ని అయితే చెప్పలేకపోతున్నాము. మరి ఎలా తరించమంటారో చెప్పండి. మీరేమో నోరు తెరిచి శరీరాన్ని క్లేశపెట్టవలసినటువంటి అవసరం లేదు, కేవలం నోరు తెరిచి శ్రీరంగా అని ఆ శ్రీరంగనాథుడు వేయించేసి ఉన్నటువంటి ఆ క్షేత్రాన్ని పురస్కరించుకొని వచ్చినటువంటి ఆ తిరునామం చెప్పినా చాలు అని మీరు ఉపదేశిస్తున్నారు. కానీ ఆ మాట కూడా పలకలేనటువంటి దౌర్భాగ్య స్థితి మాది. దానికి కారణం పాపత్తాలే మా పాపము ఇదివరకు ఎన్నో జన్మలలో మేము చేసుకున్నటువంటి పాప ప్రభావంగా ఆ నామాన్ని చెప్పలేకపోతున్నాము అని చెప్తే దానికి సమాధానంగా ఆళ్వార్లు ఎంత ఉపకారం చేస్తున్నారు చూడండి. ఆగిల్ శ్రవణ మాత్రత్తిలే తిరునామం ఉత్తారకం ఎన్రు ముద్గలోపాఖ్యాన ముఖత్తాలే సొల్లి. అయ్యయ్యో, మీరు తిరునామాన్ని చెప్పేటటువంటి శక్తి కూడా లేనటువంటి వారా? అయితే ఒక మాట చెప్తాను వినండి. వినడం అవుతుంది కదా, నోరు తెరిచి మాటలు మాట్లాడలేకపోవచ్చు, కానీ
చెవులతో మీ చెవులో పడేటటువంటి ఆ మాట వినగలుగుతారు కదా. అలా ఎవరైనా రంగనాథ శ్రీరంగ అని అంటే ఆ మాట వినండి చాలు. శ్రవణ మాత్రత్తిలే తిరునామం ఉత్తారకం ఎన్రు. వింటే చాలు ఉజ్జీవింపబడతాం. ఆ తిరునామం యొక్క ప్రభావం ఎలాంటిది అంటే అది మన చెవులో పడి మనసులో చేరితే చాలు మనం ఉజ్జీవింపబడతాము అని చెప్తూ దాన్ని బలపరచడం కోసం, దాన్ని నిరూపించడం కోసం ముద్గలోపాఖ్యానం అనేటటువంటి ఒక ఉపాఖ్యానాన్ని, ఒక కథని మనకి సాక్ష్యంగా, మనకి దాన్ని నిదర్శనంగా మనకి చెప్తూ ఇప్పటి పట్ట ఉడయవన్ ఊర్ కోయిల్ ఎన్రు ఉజ్జీవిక్కలాయిరుక్క. అలాంటి గొప్ప ప్రభావం, ఎవరి నామాన్నైతే వింటే చాలు ఉజ్జీవింపబడతామో ఆయన అంత గొప్ప ప్రభావం కలిగినటువంటి ఆ స్వామి వేయించేసి ఉండేటటువంటి చోటు కోయిల్, శ్రీరంగం అని అనుకున్నా చాలు. శ్రీరంగనాథ అని అంత పెద్ద తిరునామాన్ని చెప్పడం అవసరం లేదు. శ్రీరంగం అలాంటి గొప్ప ప్రభావం ఎవరి మాట వింటే, ఎవరి తిరునామాన్ని వింటే ఉజ్జీవింపబడతామో ఆ స్వామి వేయించేసి ఉండేటటువంటి చోటు శ్రీరంగం అని తలుచుకున్నా చాలు ఉజ్జీవింపబడతాము. అలా పడవలసి ఉండగా, అలా ఉజ్జీవింపబడక దుఃఖభాగిగళావదే ఎన్రు. దుఃఖాన్ని అనుభవిస్తున్నారే, సంసారంలో ఉండి దుఃఖాన్ని అనుభవిస్తున్నారే అని ఇవర్గల్ అనర్ధత్తై పొరక్క మాట్టిగిరిలేన్ ఎన్గిరార్. అయ్యయ్యో, ఈ సంసారులు పడేటటువంటి ఈ అనర్థాన్ని నేను చూసి సహించలేకపోతున్నాను. పొరక్క మాట్టిగిరిలేన్, వీరు పడేటటువంటి దుఃఖాన్ని చూసి నేను సహించలేకపోతున్నాను అని ఆళ్వార్లు దుఃఖపడుతున్నారు ఈ పాసురంలో. అంటే నోరారా ఒక మాట చెప్పడానికి కూడా వీలు లేనటువంటి ప్రచురత కలిగినటువంటి పాప ప్రభావం కలిగినటువంటి మనందరికీ కూడా ఒక అతి సులభమైనటువంటి మార్గం చెప్తున్నారు. మీరు నోరారా చెప్పలేకపోవచ్చు, కానీ ఎవరైనా భాగ్యవంతులు ఆ మాట చెప్తే అది వినండర్రా, అది వింటే చాలు ఉజ్జీవింపబడతాము. అలా ఎవరి తిరునామాన్ని చెప్తే ఉజ్జీవింపబడతామో అతను ఆ స్వామి వేయించేసి ఉండేటటువంటి దివ్యదేశం శ్రీరంగం అని మనసులో తలిస్తే చాలు అని ఆ వైభవాన్ని మనకు చెప్తున్నారు. శ్రీ ప్రహ్లాద ఆళ్వాన్ కూడా భక్తి మార్గాలన్నిటినీ తన తండ్రికి తెలియచేస్తూ శ్రవణం, కీర్తనం, విష్ణోః స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని నవవిధ భక్తి మార్గాలు తెలియచేస్తూ అందులో మొట్టమొదటిది ఏది మొదటి భక్తి మార్గము అంటే శ్రవణం. భగవంతుని యొక్క మహిమలను, భగవంతుని యొక్క కళ్యాణ గుణములను, భగవంతుని యొక్క చేష్టితములను సేవించడం, వినడమే మొదటి మార్గము. భక్తి ఎలా కలుగుతుంది అంటే ఆ భగవంతుడి గురించి తెలుసుకుంటే కలుగుతుంది. ఆ భగవంతుడు ఇంత ఉపకారుడు అని ఎవరైనా చెప్తూ ఉంటే అది వింటే భక్తి కలుగుతుంది. ఆ భగవంతుడు మనని పొందడం కోసం ఇంత కష్టపడతాడు అని ఎవరైనా తెలియచేస్తూ ఉంటే అది వింటే మనకి భక్తి కలుగుతుంది. ఆ భగవంతుణ్ణి ఆశ్రయించడానికి భయపడవలసినటువంటి అవసరం లేదు. ఆ భగవంతుడిలో అనేక కళ్యాణ గుణములు ఉన్నాయి అని ఎవరైనా చెప్తూ ఉంటే అది వింటే ముందు మన మనసులో భక్తి కలుగుతుంది. అందుకే శ్రవణం ముందు ఉన్నటువంటి అన్ని భక్తి మార్గాలలో కల్లా మొదటి మార్గం ఏమిటి అంటే శ్రవణం. ఆ తర్వాతే మిగతావి. శ్రవణం, కీర్తనం, విష్ణోహో అని చెప్పారు. ముందు విని, ఆ తర్వాత వింటే ఆ పరమాత్మ పట్ల ప్రేమ కలిగి ఆ తర్వాత పరమాత్మని కీర్తించాలి అనేటటువంటి ఒక చక్కటి భావన మన మనసులో కలుగుతుంది. ఈ విషయాన్నే ఆండాళ్ తల్లి కూడా చక్కగా వేదం అనైతుక్కుం విత్తాగం, వేదం సారాన్నంతటినీ కూడా 30 పాసురాల్లో ఇమిడ్చి మనకి అనుగ్రహించినటువంటి ఆండాళ్ తల్లి కూడా 2వ పాసురంలో కేళీరో వినండర్రా, వినడమే ఈ వ్రతానికి పరమ ప్రయోజనం అని తిరుప్పావైలో 2వ పాసురంలో మొదటి పాసురంలో సంగ్రహంగా మనం ఏం పొందుతాము, ఎలా పొందుతాము అన్న విషయాన్ని తెలియచేసి వెంటనే 2వ పాసురంలో కేళీరో వినడమే పరమ ప్రయోజనము అని ఆ శ్రవణం యొక్క మహత్తుని మనకి తెలియచేసింది ఆండాళ్ తల్లి. అంతేకాదండి, మరి శ్రవణం చేసి తరించినటువంటి వారు ఉన్నారా? మీరు శ్రవణం చేయండి అంటున్నారు. శ్రవణం చేసి తరించినటువంటి వారు ఎవరు ఉన్నారా? పరమపదం ముక్తిని పొందినటువంటి వారు ఎవరైనా ఉన్నారా అంటే ఎందుకు లేరు? 7 రోజుల్లో మరణం సంప్రాప్తిస్తుంది అని తెలిసినటువంటి పరీక్షిత్ మహారాజు అన్నిటినీ విడిచిపెట్టి సుఖమహర్షి అనుగ్రహించేటటువంటి భాగవతాన్ని కేవలం వినడం ద్వారా,
మనస్సు పెట్టి వినడం ద్వారా పరమపదాన్ని పొందలేదా? ఆయనే దీనికి నిదర్శనం. అలా వినడం వల్ల తరించినటువంటి వారు ఎవరున్నారు అంటే పరీక్షిత్ మహారాజు. ఇక ఈ పాసురంలో ఆళ్వార్లు అనుగ్రహించేటటువంటి ముద్గలోపాఖ్యానము, ముద్గలుడు, ముద్గల మహర్షి ముద్గల భగవానుడు అనేటటువంటి అతను కూడా వినటం వల్ల అతనికి యమధర్మరాజుకు కలిగినటువంటి సంభాషణ వల్ల అక్కడ యమలోకంలో నరకంలో ఉండేటటువంటి వారందరూ కూడా విని తరించగలిగారు అన్న విషయాన్ని, శ్రవణం యొక్క వైభవాన్ని మనకి ఆళ్వార్లు ఈ పాసురంలో అనుగ్రహిస్తూ అంత వైభవం కలిగినటువంటి తిరునామాలు కలిగినటువంటి ఆ స్వామి వేయించేసి ఉండేటటువంటి దివ్యదేశం శ్రీరంగం అని అన్నా చాలు తరిస్తాము అనే విషయాన్ని మనకి ఈ పాసురంలో తెలియజేస్తున్నారు. ఒకసారి పాసురం అనుసంధానం చేస్తాను. ఎవరో ఒకరు అన్మ్యూట్ చేసుకొని ఆ పాసురాన్ని సేవించాలని ప్రార్థిస్తున్నారు. రాధిక గారు మీరు అన్మ్యూట్ చేసుకొని చెప్పేటటువంటి ప్రయత్నం చేయొచ్చు. నమనుం ముర్కలనుం పేసా నరగిల్ நின்றார்கள் கேட்க நரகமே சுவர்க்கமாகும். நாமங்களுடைய நம்பி அவனது ஊர் அரங்கம் என்னாது அயர்த்து வீழ்ந்து அழிய மாந்தர் கவலையுள் படுகின்றார் என்று அதனுக்கே கவல்கின்றேனே. நமனும் முற்கலனும் பேச நரகில் நின்றார்கள் கேட்க நரகமே சுவர்க்கமாகும். நாமங்கள் உடைய நம்பி அவனது ஊர் அரங்கம் என்னாது அயர்த்து வீழ்ந்து அழிய மாந்த கவலையுள் படுகின்றார் என்று அதனுக்கே கவல்கின்றேனே. తొండరడిపొడి ఆళ్వార్ తిరువడిగళే శరణం. ఆళ్వార్లు ఏమంటున్నారు? అదనుక్కే కవర్గిన్రేనే, అందుకోసమే కవర్గిన్రేనే, మేము క్లేశపడుతున్నాము. మన స్థితిని చూసి ఆళ్వార్లు ఇప్పటి వరకు మనం ఆళ్వార్లు దుఃఖిస్తున్నారు అని మనం దాని యొక్క అర్థం, పాసురం యొక్క అర్థాన్ని పురస్కరించుకొని చెప్పుకుంటున్నాం. కానీ ఈ పాసురంలో ఆళ్వార్లు తామే స్వయంగా చెప్తున్నారు, అయ్యో సంసారంలో ఉండేటటువంటి ఓ జనులారా, మీరు పడేటటువంటి క్లేశాన్ని చూసి అది తట్టుకోలేక సహించలేక మేము కూడా క్లేశపడుతున్నాం. ఎంత సులభంగా తరించచ్చు. ఒక మాట విని ఉజ్జీవించడానికి మార్గం ఉండగా అది విడిచిపెట్టి ఇంత క్లేశపడుతున్నారే అని మన క్లేశాన్ని చూసి ఆళ్వార్లు కూడా తాము క్లేశాన్ని పొందుతున్నాము అన్న విషయాన్ని ఈ పాసురంలో తెలుపుతున్నారు. ఏమిటట ఉజ్జీవించడానికి ఉండేటటువంటి అతి సులభమైనటువంటి మార్గం ఏమిటి అంటే నమనుం ముర్కలనుం పేస. నమనుం అంటే యమధర్మరాజు. మనకి మొదటి పాసురంలో కూడా నమన్ తమర్ తళగల్ మీదే అని చెప్పినటువంటి చోట మనకి వచ్చినట్టుగా నమనుం అంటే యమధర్మరాజు, ముర్కలను ముద్గల మహర్షి, ముద్గలుడు అనేటటువంటి ఒక మానవుడు మధ్య జరిగినటువంటి సంభాషణ. ముద్గలుడు అనేటటువంటి అతనికి నమను యమధర్మరాజుకి
పేస వారిద్దరూ సంభాషిస్తూ ఉండగా నరగిల్ నరకంలో ఉండేటటువంటి నింద్రార్ఘల్ నరకంలో పాపాలు అనుభవిస్తూ ఉండేటటువంటి వారందరూ కూడా కేట్కా ఆ విషయాన్ని ఆలకించగా ఆ విషయాన్ని వినగా నరకమే ఆ పాపాన్ని అనుభవింపచేసేటటువంటి దుఃఖభూయితమైనటువంటి ఆ నరకమే స్వర్గమాగుం స్వర్గలోకంలా అయ్యే అస్వర్గలోకం అయ్యే రీతిగా ఉండేటటువంటి గొప్ప ప్రభావం ఒక మాటతోటి నరకాన్నే స్వర్గంగా మార్చేటటువంటి గొప్ప ప్రభావమైనటువంటి శక్తి కలిగినటువంటి నామంగళ్ అలాంటి నామములు అనేకములు కలిగినటువంటి నామంగళ్ ఉడయా అలాంటి నామములు అనేకములు ఉడయా కలిగినటువంటి నంబి పరిపూర్ణుడైనటువంటి ఆ భగవంతుడు ఆ శ్రీమన్నారాయణుడు ఎక్కడ వేయించేసి ఉంటాడు అంటే అవనదూర్ అరంగం ఆయన వేయించేసి ఎంతో సంతోషంగా వచ్చి వేయించేసి ఉండేటటువంటిది ఆ శ్రీరంగం అలాంటి అరంగం ఎన్నాదు అలాంటి శ్రీరంగం అని నోరారా చెప్పలేనటువంటి వారందరూ కూడా ఎలాంటి వారు అంటే అలియమాందర్ అల్పులైనటువంటి ఆ మానవులందరూ కూడా అయర్తు ఆ భగవన్నామాన్ని మరిచి కవలయుళ్ పడుగిన్రార్ అయ్యయ్యో దుఃఖం వల్ల పీడింపబడుతున్నారే కవలయుళ్ పడుగిన్రార్ అంటే దుఃఖంతో పీడింపబడుతున్నారే ఎన్రు అని ఆ మాట అలా మన స్థితిని తలుచుకొని ఆ విషయాన్ని చెప్తూ ఎన్రు ఇలా దుఃఖపడుతున్నారే అనే ఆళ్వార్లు ఆ విషయాన్ని తలుచుకొని వారు ఈ మాట చెప్తూ ఎనక్కు కవర్గిన్రేన్ ఆ విషయం అదనుక్కు అందుకోసమే కవర్గిన్రేనేన్ నేను క్లేశపడుతున్నాను అని చెప్తున్నారు. యముడికి ముద్గలుడికి మధ్య జరిగినటువంటి ఆ సంభాషణ వినడం వల్ల ఆ నరకంలో ఆ సంభాషణని ఆ నరకంలో పాపంకి ప్రతిఫలంగా ఆ శిక్షలన్నిటినీ అనుభవిస్తున్నటువంటి వారందరూ కూడా ఆ సంభాషణను వినడం వల్ల ఆ నరకమే స్వర్గంగా మారిపోయింది. అలాంటి గొప్ప నామ ప్రభావం కలిగినటువంటి స్వామి అలాంటి ఒక్క నామం వింటేనే నరకం స్వర్గంగా మారిపోయిందే అలాంటి అనేక నామములు కలిగినటువంటి నంబి పరిపూర్ణుడైనటువంటి కళ్యాణ గుణముల్లో పూర్తి కలిగినటువంటి స్వామి వేయించేసి ఉండేటటువంటి చోటు శ్రీరంగం కదా. ఆ శ్రీరంగం అని కూడా ఎన్నాదు అలాంటి చెప్పనటువంటి ఈ అల్పమానవులు ఆ భక్తి పరమాత్మ యొక్క ప్రభావాన్ని పరమాత్మ యొక్క నామ ప్రభావాన్ని మర్చిపోయి ఉండేటటువంటి ఈ అల్పమానవులు పడేటటువంటి క్లేశాన్ని చూసి నేను తట్టుకోలేకపోతున్నాను, అదే నా క్లేశానికి కారణమవుతోంది అని ఆళ్వార్లు ఈ పాసురంలో తెలియచేస్తున్నారు. అంటే నామం చెప్పడానికి వీలు కాకపోయినా ఆ తిరునామాన్ని వింటే చాలు మనం జీవింపబడతాము అన్న విషయాన్ని తెలియచేస్తున్నారు. నమనం ముర్కలనం పేస పండుం ముద్గలన్ ఎన్నాన్ ఒరువన్ పాప ప్రచరణాయ్ వరుత్తుగిరనాళిలే. ఇదివరకు పండు అంటే పూర్వము ముద్గలన్ అనేటటువంటి ఒక వ్యక్తి ముద్గలన్ ఎన్నాన్ ఒరువన్ ముద్గలుడు అనేటటువంటి ఒక వ్యక్తి ఎలాంటి వాడట పాప ప్రచరణాయ్ వర్తికిరణాళిలే ఎంతో పాపాన్ని చేసి మనలాగే ఎన్నో పాపాలు చేసి ఆ పాప ప్రాచుర్యంతో వర్తించేటటువంటి రోజులు ఆ పాపాలు చేసి సంసారంలో మునిగిపోయి ఉండి జీవించేటటువంటి రోజుల్లో ధేనువై దానం పన్నుగిర సమయత్తిలే కృష్ణాయ ఎన్రు కొడుతాన్. పాపం ఎవరు చెప్పారో తెలియదు, ఆ సకృతం పరమాత్మ యొక్క కటాక్షం అతని మీద అలా పడిందేమో. ఎవరో ఒక గురువు గారు ఆచార్యులు చెప్పిన దాన్ని పట్టుకొని ఒక ధేనువును దానం చెయ్యాలి అనేటటువంటి ఆలోచన అతనికి కలిగింది. ఒక చక్కటి బ్రాహ్మణుడిని పిలిచి ఒక చక్కటి ధేనువుని ఒక చక్కటి దూడని రెండిటిని కూడా కలిపి దానం చేసేటటువంటి సమయంలో కృష్ణార్పణం అని చెప్తూ అతను దానం చేశాడట. అతనికి ఇంత సుకృతం ఎలా కలిగింది అంటే ధేనువును దానం చేయడం వల్ల అతనికి సుకృతం కలగలేదు. కృష్ణాయ ఎండ్రు కొడుతాన్ కృష్ణార్పణమస్తు అని చెప్పి ఇచ్చినటువంటి దానం వల్ల ఆ దానం యొక్క ఫలాన్ని మొత్తం కూడా కృష్ణుడికి అర్పించడం వల్ల
అతనికి ఆ ఆ ప్రభావం కలిగింది అని చెప్తున్నారు. మనం కూడా ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. ఆ పనుల వల్ల కలిగేటటువంటి పాప పుణ్యములన్నీ కూడా మనకి అంటకుండా ఉండాలి అంటే మనం చేసేటటువంటి ప్రతి పనిని కూడా కృష్ణుడికి అర్పిస్తూనే చేయాలి. మనం చేసేటటువంటి పనిలో మనం కేవలం నిమిత్త మాత్రముగా అంటే పరమాత్మ యొక్క ఆజ్ఞగా తలచి మనం చేయాలే తప్ప నేను చేస్తున్నాను దాని ఫలం నాకు కలుగుతుంది, లేకపోతే నా ప్రయోజనం వల్ల నేను కనుక ఆ పనిని చేయగలుగుతున్నాను అనేటటువంటి భావనతో చేయకూడదు. మనం చేసేటటువంటి ఏ పనైనా, ఎంత చిన్న పనైనా పెద్ద పనైనా సర్వం శ్రీకృష్ణార్పణమస్తు, ఆయన ఆజ్ఞగా ఆయన కైంకర్యం కోసం చేస్తున్నాము అనేటటువంటి తలంపుతో చేస్తే ఆ ముద్గలుడికి ఎంతైతే గొప్ప ప్రభావం కలిగిందో అంతటి ప్రభావం మనకు కూడా కలుగుతుంది. ఆ ముద్గలుడు ఎంతో పాపం చేసినటువంటి వాడైనప్పటికీ కూడా ఒక ధేనువుని దానం చేస్తూ ఆ ధేనువును దానం ఇచ్చేటప్పుడు కృష్ణాయ అని ఒక్క నామాన్ని చెప్పాడు కాబట్టి ఇంత ప్రభావం కలిగింది అంటున్నారు. పిన్బు అవనుడయ మరణ దశయిలే యమభటర్ వందు నెరుక్కి. ఆ తర్వాత ఎప్పుడో జీవితంలో ఒక్కసారి ఆ దానాన్ని చేసేటప్పుడు కృష్ణాయ అన్నాడట ఆ ముద్గలుడు. ఆ తర్వాత ఆయన మరణ సమయం ఆసన్నమైంది, ఈ శరీరాన్ని విడిచిపెట్టవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ఆ సమయంలో ఆ జీవుణ్ణి తీసుకుని ముద్గలుణ్ణి నరకానికి తీసుకుని వెళ్ళడానికి యమభటులు వచ్చారట. వచ్చి ఆ జీవుణ్ణి శరీరంలో గట్టిగా పెకలించి వేసి రాను నేను ఇక్కడే ఉంటాను, ఇదేనా ఉండేటటువంటి నిలవు అంటే ఇదే నాకు కావాల్సినటువంటి చోటు అని ఆ ముద్గలుడు ఎంత ఏడుస్తూ ఉన్నా ఆ జీవుణ్ణి ఆ శరీరంలోంచి వేరు చేసి ఈడ్చుకొని యమలోకానికి వెళ్ళారట యమభటులు. యమన్ పక్కలిలే కొండు సెల్లా అలా ఈడ్చుకొని వెళ్ళి యముడి ముందు పడవేశారట ఆ ముద్గలుణ్ణి. యమందాన్ ఇవనై ఎదుర్కొండు సంభావిక. కానీ ఆశ్చర్యం, యముడేమో తన సింహాసనం మించి లేచి పరుగున అలా తన పాదాల దగ్గర కింద సభలో పడి ఉన్నటువంటి ఆ ముద్గలుణ్ణి లేపి ఆయనని చక్కగా ఒక సింహాసనం మీద కూర్చోపెట్టి ఆయనని సంభావించాడట. ఆశ్చర్యం వేస్తోంది. ఆ ముద్గలుడికే ఆశ్చర్యం వేసింది. యమభటులేమో తన భుజాలను రెక్కలను పట్టుకొని ఈడ్చుకొని వచ్చి యముడి పాదాల ముందు పడవేస్తే యముడేమో ఆ ఎవరో గొప్ప వ్యక్తి వస్తే ఎలా అయితే మనం సన్మానిస్తామో తమ ఆసనం నుంచి లేచి వారికి ఎదురు వెళ్ళి వారికి స్వాగత సత్కారాలు చేసి వారిని ఒక చక్కటి సుఖాసనం మీద కూర్చోపెట్టి వారికి అర్ఘ్యపాద్యాలన్నిటినీ కూడా చక్కగా సమర్పించి వారికి ఎలా అయితే సన్మానిస్తామో అలా ఆశ్చర్యంగా యమధర్మరాజు అలా తన సింహాసనం మీద నుంచి దిగి వచ్చి ఈ ముద్గలుడికి ఆ ఉపచారాలన్నిటినీ కూడా చేస్తూ ఉంటే ఆ ముద్గలుడికే ఆశ్చర్యం వేసిందట. అప్పుడు తను అడుగుతున్నాడు యమధర్మరాజుతో, ఉన్నుడయ భట్టర్ ఎన్నై నెరుక్కి కొండువర్ నీ సంభావియాయ్ నిన్రాన్ ఇదక్కు హేతు ఎన్నెన్నా. ఓ యమధర్మరాజా, ఏంటి ఈ విచిత్రమైనటువంటి ప్రవర్తన? నీ భటులేమో నన్ను ఈడ్చుకొని వచ్చి ఇక్కడ సభలో అందరి ముందు నేల మీద పడివేశారు, నువ్వేమో ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి దిగి వచ్చి నాకు ఎదురు పలుకుతూ నాకు స్వాగత సత్కారాలు పలుకుతూ నన్ను ఒక చక్కటి సింహాసనం మీద కూర్చోపెట్టి నన్ను ఇంత సంభావిస్తున్నావు, ఇంత సన్మానిస్తున్నావు, దీనికి కారణం ఏమిటి అని ఆ ముద్గలుడే యమధర్మరాజును అడుగుతున్నాడు. ఉన్ ప్రభావం అవర్గళుక్కుం అరిందిలర్. అయ్యో ముద్గల భగవానుడా, నీ యొక్క ప్రభావం మా యమభటులకు తెలియక నిన్నలా ఈడ్చుకొని వచ్చారు, వారి తరపున నన్ను క్షమించు అని యమధర్మరాజే ఆ ముద్గలుడికి సమాధానం చెప్తున్నారు. నీ ప్రభావం తెలియక వారు నీ పట్ల ఇలాంటి అపచారం చేశారు అంటున్నారు. వెంటనే ఆ ముద్గలుడు ఆశ్చర్యపోతున్నాడు. నేనేం చేశాను? అంత సుకృతం ఏం చేశాను ఇంత గొప్ప ఇంత గొప్ప సన్మానాన్ని పొందడానికి అంటే? నీయు మరిందిలే, నీకు కూడా తెలియదయ్యా ముద్గలా, నువ్వు చేసినటువంటి ఆ సత్కార్యం ఏమిటో నీకు కూడా తెలియదు, కానీ నేను చెప్తాను విను అని ఆ యమధర్మరాజు ఆ ముద్గలుడికి చెప్తున్నారు. ఒరుకాల్ తిరునామత్తై చొన్నాయికాన్, ఒకసారి నీ జీవితంలో తిరునామాన్ని చెప్పావు అని చెప్తున్నారు. ఒక్కసారి జీవితంలో, అనేక మార్లు కాదు, ఒరుకాల్ తిరునామత్తై చొన్నాయికాన్, నీ జీవితంలో ఒకే ఒక సందర్భంలో ఆ కృష్ణ పరమాత్మ యొక్క తిరునామాన్ని చెప్పావు, అందుకే నువ్వు ఇంత
గొప్పవాడివయ్యావు, సాక్షాత్ దేవతలందరి చేత కూడా సంభావింపబడేటటువంటి గొప్ప వైభవం కలిగినటువంటి వాడివయ్యావు అని ఎన్రు అత్తై ప్రశంసిక్క అని అక్కడ ప్రశంసిస్తూ ఉంటే, ఇంగనై ప్రసక్తమాగ ఇత్తై నరకానుభవం పన్నుగిరవర్గల్ కేట్ట. అక్కడ ఉండేటటువంటి వారందరూ ఆ నరకానుభవం పొందుతున్నటువంటి ఆ నరకంలో శిక్షలన్నిటినీ కూడా అనుభవిస్తున్నటువంటి ఆ జీవులందరూ కూడా ఈ యమధర్మరాజుకి ముద్గలుడికి జరిగేటటువంటి ఈ సంభాషణ అంతటినీ కూడా వింటూ ఆ యమధర్మరాజు, నువ్వు నీ జీవితంలో ఒకసారి కృష్ణనామాన్ని చెప్పావు అని చెప్పటం ఆ ప్రసక్తమాగా వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే యమధర్మరాజు ఊరికే చెప్పాడు, నువ్వు నీ జీవితంలో ఒకసారి కృష్ణనామం చెప్పావు అని చెప్పడంలో అక్కడ ఆ శిక్షలన్నిటినీ దుఃఖాన్ని అనుభవిస్తున్నటువంటి వారందరూ కూడా ఆ కృష్ణ అనేటటువంటి నామాన్ని విన్నటువంటి వారయ్యారు. కాబట్టి అనంతరం అవ్విడందానే ప్రాప్య భూమియాయెత్తు ఎన్రు సొల్లి పొరువదోర్ కథయై ఉండు. వెంటనే ఆ నరకం కాస్త ఎప్పుడైతే అక్కడ నరకానుభవం చేస్తున్నటువంటి వారందరూ కూడా యమధర్మరాజు నోటి నుండి కృష్ణ అనేటటువంటి మాటని, ఏదో ప్రసంగంగా వచ్చేటటువంటి ఆ కృష్ణ అనేటటువంటి మాటని విన్నటువంటి వారందరూ, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా విన్నటువంటి వారు అయ్యారో, ఆ మరుక్షణం ఆ నరకం కాస్త స్వర్గంలా మారిపోయిందట. అంటే అక్కడ ఉన్నటువంటి వారికి అప్పటి వరకు వారు అనుభవిస్తున్నటువంటి ఆ దుఃఖము యాతనాశరి, మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం ఎలా ఉంటుంది అక్కడికి వెళ్ళినటువంటి వారు అంటే, ఈ శరీరంతో అక్కడికి వెళ్ళరు, యాతనా శరీరం అనేటటువంటి శరీరంతో అక్కడికి వెళ్ళి ఏ చిన్న దుఃఖం కలిగినా కూడా ఆ శరీరానికి బహు ఎన్నో విధాలుగా ఎక్కువగా అధికంగా దుఃఖాన్ని అనుభవించేటట్టుగా ఉంటుంది అక్కడ ఉండేటటువంటి జీవులు ధరించినటువంటి శరీరం. అలా తీక్షణమైనటువంటి శిక్షలు యమధర్మరాజు విధిస్తూ ఉంటే ఆ దుఃఖాన్ని అంతటినీ కూడా అనుభవిస్తున్నటువంటి ఆ యమలోకంలో ఉండేటటువంటి జీవులందరూ కూడా ఎప్పుడైతే ఆ కృష్ణ అనేటటువంటి నామం వారి చెవితో విని వారి మనసులో పడిందో, వెంటనే అనంతరం అవ్విడందానే, వెంటనే ఆ క్షణంలోనే ఆ నరకము ప్రాప్య భూమి ఆయితూ, మనం పొందవలసినటువంటి భూమి ఆ స్థలం చోటు ఎలా అయితే ఉంటుందో అలా ఉంది. అంటే పరమపదం ఎంత భోగ్యంగా ఆనందంగా ఉంటుందో ఆ నరకం కూడా కృష్ణనామ ప్రభావంతో నరకం కూడా స్వర్గంలా పరమపదంలా అయిపోయింది అని చెప్తున్నారు. ఇలా చెప్పేటటువంటి ఓ ముద్గల ఉపాఖ్యానము అనేటటువంటి ఒక కథ ఉంది. అదే ఇక్కడ చెప్తున్నారు ఆళ్వార్లు అని మనకి పెరియవాచాన్ పిళ్ళై అనుగ్రహిస్తున్నారు. నమనం ముర్కలనం పేసా ముద్గల భగవాన్ సత్కారత్తుక్కు హేతువెన్. ఆ ముద్గల భగవానుడికి ఇంత సత్కారం కలగడానికి హేతు ఏమిటండి అని ఒక ప్రశ్న వేసుకుంటే దాన్ని చెప్తున్నారు. ఎన్రు సొల్లా మున్నే తిరునామం సొన్నాయి కాణెన్రు ఇవ్వళవాయెత్తు పిరందదు. ఎప్పుడో జీవితంలో ఒక్కసారి కృష్ణనామాన్ని చెప్పాడు, తిరునామాన్ని చెప్పాడు, అందుకే ఇంత గొప్ప సత్కారాన్ని పొందగలుగుతున్నాడు అని చెప్తున్నారు. యమన్ తమక్కు పావనమాగ తిరునామం సొన్నానల్లాన్. ఆ యముడు చెప్పడంలో ముద్గలుడితోటి ఎందుకు నాకు ఇంత సత్కారం కలిగింది అని యముడిని అడిగితే, ఆ యమధర్మరాజు నువ్వు ఎప్పుడో ఒక చక్కటి కృష్ణనామాన్ని చెప్పావయ్యా, అందుకే నీకు ఇంత ప్రభావం కలిగింది అని చెప్పాడే తప్ప యమన్ తమక్కు పావనమాగ తిరునామం సొన్నానల్లాన్. యముడేదో కృష్ణనామాన్ని చెప్తే నేను పవిత్రుణ్ణవుతాను, నా పాపములన్నీ తొలగిపోతాయి, నేను పావనుణ్ణి అవుతాను అని చెప్పలేదు. ఏదో ప్రాసంగికంగా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే నువ్వు ఏదో నీ జన్మలో ఒకసారి కృష్ణనామాన్ని చెప్పావయ్యా అని చెప్పాడే తప్ప యముడు కృష్ణనామాన్ని చెప్తే అది నన్ను పవిత్రుణ్ణి చేస్తుంది, పావనుణ్ణి చేస్తుంది అనే ఉద్దేశంతో చెప్పలేదు. ఏదో ప్రాసంగికంగా మాత్రమే యముడు ఈ నామాన్ని చెప్పాడు అని చెప్తున్నారు. ముద్గలన్ కేట్క అవనుకు ఉపదేశిస్తానల్లన్. పోనీ ఆ ముద్గలుడు అడిగాడని యమధర్మరాజు ఏమన్నా ఉపదేశించాడా? లేదు. కేవలం మనం ఎలా మాట్లాడుకుంటామో ఆ మాటల మధ్యలో చెప్పాడే తప్ప ముద్గలుడిని శిష్యుడిగా తాను ఒక ఆచార్యుడిగా భావించి ఏదో కృష్ణనామాన్ని ఉపదేశాన్ని పొందుతున్నట్టుగా ఉపదేశం పొందలేదు. కేవలం ఒక మాటల మధ్యలో
చెప్పాడే తప్ప అది ఉపదేశించలేదు అంటున్నారు. అంటే చూడండి, ఒక కృష్ణనామాన్ని ఏ విధంగా చెప్పినా, ఏ విధంగా విన్నా కూడా మనకి పరమ ప్రయోజనం కలుగుతుంది. అదేదో మనకి పరమ పావనమైనటువంటి నామము, తిరునామం, భగవంతుని యొక్క తిరునామం చెప్తే మనం పవిత్రులం అవుతాము అనేటటువంటి భావన లేకపోయినా ఆ నామం చెప్తే మనం తరిస్తాము. ఆచార్య ముఖతః ఆ నామాన్ని మనం పొందకపోయినా ఆ నామాన్ని చెప్పినా తరిస్తాము అని చెప్తున్నారు. నరగిగళై తన్ క్లేశలిక్క నలిందు ఇవ్వత్తైక్కు ఇవి పోక్కడిదు ఎందు సొల్లనల్లాన్. ఆ నరకంలో అనుభవిస్తున్నటువంటి వారందరి యొక్క దుఃఖాన్ని తొలగించడానికి కృష్ణనామం చెప్పాలి అనేటటువంటి ఉద్దేశంతో యమధర్మరాజు చెప్పలేదు. ఏదో మాటల మధ్యలో ఆ ముద్గలుడికి సమాధానంగా కృష్ణనామాన్ని చెప్తే అది విన్నటువంటి యమలోకంలో ఉన్నటువంటి వారందరి యొక్క దుఃఖాలన్నీ పోయి పరమవానందం కలిగింది. అంటే మనకు వచ్చినటువంటి కష్టం పోతుంది అని ఈ నామాన్ని చెప్తే మనకు వచ్చినటువంటి దుఃఖం తొలగిపోతుంది. మనం నిత్యము అనుభవిస్తున్నటువంటి సంసారం అనేటటువంటి దుఃఖము శ్రీరంగ అనేటటువంటి నామం చెప్తే తొలగిపోతుంది అనేటటువంటి భావన లేకపోయినా, అనేటటువంటి జ్ఞానం లేకపోయినా శ్రీరంగ అని అంటే చాలు మనం తరిస్తాము. యమధర్మరాజు ఆ మాట చెప్పేటప్పుడు, కృష్ణ అనేటటువంటి మాట చెప్పేటప్పుడు తాను ఆలోచించి ఈ నరకంలో ఉండేటటువంటి వారి యొక్క దుఃఖాలన్నిటినీ తొలగించడానికి కృష్ణ అనేటటువంటి నామం చెప్పాలి, అప్పుడు వారి యొక్క దుఃఖం అంతా తొలగిపోతుంది అని ఆలోచించి ఆయన ఆ మాట చెప్పలేదు. ఏదో ప్రాసంగికంగా చెప్పినా కూడా ఆ నామం ప్రభావంతో ఆ స్వర్గంలో ఉండేటటువంటి ఆ దుఃఖానుభవం అంతా కూడా తొలగిపోయి స్వర్గానుభవం వచ్చింది అని చెప్తున్నారు. కిం త్వయా నార్చితో దేవః కేశవ క్లేశనాశనః ఎండ్రు అవర్గళై గర్హిత్తు చొన్నల్లాన్. పోనీ ఆ కృష్ణనామం ఎలా అక్కడికి వచ్చినటువంటి పాపులందరినీ చూస్తూ ఆ యమధర్మరాజు అడుగుతాడట, కిం త్వయా నార్చితో దేవః కేశవ క్లేశనాశనః. ఏమయ్యా, నీ జన్మలో ఒక్కసారైనా కేశవ అని ఉండొచ్చు కదా, కేశవ అని అంటే నీ క్లేశములన్నీ కూడా పోయి నువ్వు చక్కగా స్వర్గానికి వెళ్ళిపోయేవాడివి, లేకపోతే పరమపదం చేరేటటువంటి వాడివి. నీ జీవితంలో ఒక్కసారైనా కూడా కేశవ అని నోరారా అనలేదేమిటి అని అక్కడికి వచ్చినటువంటి పాపులందరినీ గర్హిత్తు అని తిడుతూ ఒక్కొక్కసారి యమధర్మరాజు ఆ మాటలు చెప్తూ ఉంటాడు. కానీ ఈ సందర్భంలో అలా కూడా చెప్పలేదు. వారిని సరిదిద్దాలి, నువ్వు కేశవ అనేటటువంటి నామమైనా పలకలేదు, పలుకుంటే నీకు గొప్ప ప్రాప్యము కలుగుతుంది, గొప్ప చోటు దొరికేది అనేటటువంటి ఒక చెప్పేటటువంటి వారి మీద ద్వేషంతో, అక్కడికి వచ్చినటువంటి పాపుల మీద ద్వేషంతోటో లేకపోతే వారి మీద తిడుతున్నట్టో కూడా చెప్పలేదు. ఏదో మాటల ప్రసంగికంలో చెప్పాడు యమధర్మరాజు అని చెప్తున్నారు. తిరునామం సొన్నాన్ వరువన్ నరగం పుక్కాన్, తిరునామం సొన్నాన్ ఒరువన్ నరగం పుక్కాన్ ఎండ్రు తన్ పదత్తుక్కు హాని వరుగిరదో ఎండ్రు సొన్నానిత్తనై. మరి ఎందుకు చెప్పాడు? మీరేమో ఉపదేశం చేయడం కోసం చెప్పలేదు అంటున్నారు, మీరేమో ఆ నరకంలో ఉండేటటువంటి వారందరూ దుఃఖాలు తొలగించడానికి ఈ మాట చెప్పలేదు అంటున్నారు. కనీసం మీరు జీవితంలో ఒకసారైనా కేశవనామాన్ని చెప్పుంటే ఈ గతి మీకు కలిగేది కాదు కదా అని వారిని తిడుతూ కూడా చెప్పలేదు అంటున్నారు. మరి ఇంతకీ ఆ యమధర్మరాజు ఈ మాట ఎందుకు, కృష్ణ అనేటటువంటి నామం అసలు ఎందుకు పలకవలసి వచ్చింది? పలక్కుండా ముద్గలుడితోటి పలక్కుండా ఉండుంటే సరిపోయేది కదా అంటే, తిరునామం చెప్పినటువంటి ఒకడు నరకానికి వచ్చాడు. ఈ విషయం గనక పరమపదనాథుడికి తెలిస్తే తన పదవికే హాని కలుగుతుంది. తన భక్తుడైనటువంటి వాణ్ణి నరకానికి తీసుకువెళ్తావా అని ఆ పరమపదనాథుడు ఎవరైతే తనకి ఆ యోగ్యతని ప్రసాదించారో, ధర్మంగా పాపులందరినీ శిక్షించేటటువంటి ఒక పదవి ఎవరైతే నాకు ప్రసాదించారో అతని భక్తుణ్ణి నేను పొరపాటున నరకానికి తీసుకొచ్చేసానే. ఆ విషయం పరమపదనాథుడికి తెలిస్తే నా పదవే లేకుండా చేసేసాడు. దేవతలందరూ కూడా వారి విధులు ఎంతో జాగ్రత్తగా చేస్తూ ఉంటారు. ఎక్కడ తప్పు చేసి పరమాత్మ ముఖోల్లాసానికి
కలగకుండా చేస్తాము, దానికి లోటు కలగజేస్తాము అన్నటువంటి భయంతో నిత్యము కూడా జాగరూకులై వారి యొక్క విధి నిర్వహణలు ఎంతో జాగ్రత్తగా చేస్తూ ఉంటారు. దానికి భయపడినటువంటి యమధర్మరాజు, అయ్యో ఆ శ్రీమన్నారాయణుడి యొక్క నామం చెప్పినటువంటి ఒక అతనిని నరకాన్ని పట్టుకొచ్చారే, ఈ విషయం పరమపదనాథుడికి తెలిస్తే ఇంకేమన్నా ఉందా, నా పదవికి హాని కలుగుతుందేమో అనే భయంతో వెంటనే అతనిని స్వర్గానికి పంపించేయాలి అనేటటువంటి భయంతో ఆ ముద్గలుడితోటి, నాయన నువ్వు ఒక్కసారి నీ జీవితంలో కృష్ణ అనేటటువంటి నామం చెప్పావయ్యా, పొరపాటున మా యమభటులు నిన్ను ఇక్కడికి ఈడ్చుకువచ్చారు, నన్ను క్షమించు, మళ్ళీ నిన్ను స్వర్గానికి పంపించేస్తున్నాము అని చెప్పడానికి ఆ యమధర్మరాజు చెప్పాడు. కాబట్టి ఆ తిరునామాన్ని మాది మనం పవిత్రుల్ని చేస్తుంది అని తెలియకపోయినా చెప్పినా మనం తరిస్తాము. అది మనం ఉపదేశం పొందకపోయినా చెప్పినా, ఆ తిరునామాన్ని చెప్పినా తరిస్తాము. అది మన దుఃఖములన్నిటినీ కూడా తొలగిస్తుంది, సంసారం అనేటటువంటి గొప్ప సముద్రాన్ని దాటింపచేస్తుంది అనేటటువంటి భావన జ్ఞానం లేకపోయినా తరిస్తాము. ఒక్కసారైనా జీవితంలో కేశవ అనేటటువంటి మాటను చెప్పాలి అనేటటువంటి విధి శాస్త్రంలో ఉంది. ఆ విషయం మనకి తెలియకపోయినా నోరారా ఒక్కసారి తిరునామాన్ని చెప్తే యమధర్మరాజు కూడా తన నరకంలోకి మనల్ని తెచ్చుకోవడానికి భయపడే అంత ప్రభావం మనకి కలుగుతుంది అని చెప్తున్నారు. అలా కృష్ణనామాన్ని చెప్తే కేవలం అక్కడ ఉండేటటువంటి ముద్గల్లుడు మాత్రమే తరించలేదు, నరగిల్ నిన్రార్గల్ కేట్కా, నరకంలో ఉన్నటువంటి ఆ క్షణంలో విన్నటువంటి వారందరూ కూడా తరించారు అని చెప్తున్నారు. పాపం పన్నుగిర సమయత్తిలే అనుతపిత్తు மீண்டு ప్రాయశ్చిత్తం పన్ను సమయత్తిలే కేట్టార్గళు మల్లర్. ఇక ఎలా అయితే యమధర్మరాజు ఎన్నో కారణాలు చెప్పారు, ఆ కారణాల వల్ల కాదు యమధర్మరాజు ఆ మాట చెప్పింది, కేవలం ప్రాసంగికంగానే ఆ మాట చెప్పాడు యమధర్మరాజు అని చెప్తున్నారు. అలాగే ఆ పాపం యమలోకంలో పాపాలు అనుభవిస్తున్నటువంటి ఆ పాపులు కూడా ఏదో నియమ నిబంధనలు పాటిస్తూ ఆ నామాన్ని వినలేదు, ఏదో ప్రాసంగికంగానే వారు కూడా విని తరించారు. అంటే నేను ఈ భగవంతుని యొక్క నామాన్ని వినాలి, భగవంతుని యొక్క నామాన్ని వింటే నాకు సుఖం కలుగుతుంది, పరమ ప్రయోజనం కలుగుతుంది అనేటటువంటి భావనతోటి వారందరూ ఆ నామాన్ని వినలేదు. ఏదో మాటల మధ్యలో ఆ ఉక్తి వినపడింది, ఆ మాట వినపడింది, అది వినడం వల్లనే వారికి గొప్ప ప్రయోజనం కలిగింది అని చెప్తున్నారు. పాపం పన్నుగిర సమయత్తిలే అనుతపిత్తు, అయ్యో పాపాన్ని చేశానే ఎలా తొలగిపోతుంది ఈ పాపం అని మనం ప్రాయశ్చిత్తాన్ని అనుతపిస్తూ భగవంతుని యొక్క నామం చెప్పుకుంటే అయినా నేను చేసిన పాపం తొలగిపోతుందేమో అని అనుతపిస్తూ అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆ నామాన్ని వినలేదు, ఏదో ప్రాసంగికంగా విన్నారు. మీండు ప్రాయశ్చిత్తం పన్ను సమయత్తిలే కేట్టారు. పోనీ పాపం చేసిన తర్వాత ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి కొన్ని వేల సార్లు జపాలు చేస్తూ ఉంటారు ఆ భగవంతుని యొక్క తిరునామం, అలా ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఆ మాట వినలేదు అంటున్నారు. పాపత్తినుడయ ఫలానుభవం పన్ను గిరవళవిలే ఆయత్తు కేటదు. మరి ఎలాంటి స్థితిలో వారు విన్నారు అంటే పాపం చేసేసి ఆ పాపాన్ని అనుభవించేటటువంటి స్థితిలో విన్నారు. పాపం చేశాము అనేటటువంటి పశ్చాత్తాపము లేదు, పాపం చేసినందుకు దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అనేటటువంటి భావన లేదు, కానీ చేసేసిన పాపం అనుభవించేటటువంటి స్థితిలో ఆ నామం చెవిలో పడింది, చెవిలో నుంచి మనసులో పడింది అంటున్నారు. అప్పొదు తాను సమిత్పాణిగళాయ్ కేట్టవర్గళం అల్లర్. పోనీ ఆ వినేటటువంటి సమయంలో కూడా ఆ యమలోకంలో సమిత్పాణిగళాయ్, ఏదైనా ఒక తిరునామం మనం చెప్పాలి, లేకపోతే ఒక మంత్రాన్ని ఆచార్యుల దగ్గర నుంచి పొందాలి అంటే ఆ ఆచార్యులకి కావలసిందేమిటో తెలుసుకొని ఆ వస్తువుని వారి దగ్గరికి తీసుకువెళ్తే, మనం తీసుకువెళ్ళినటువంటి ఆ ద్రవ్యాన్ని వారికి సంతోషాన్ని కలగజేస్తే, మనం ఆచార్యులకి శుశ్రూష చేస్తే, ద్రవ్యమని కాదు ఇక్కడ వస్తువని కాదు, మనం ఆచార్యుల్ని ఆశ్రయించి వారికి చక్కటి శుశ్రూష చేస్తే మన పాత్రతని వారు తెలుసుకొని మనం ఆ తిరునామాన్ని కానీ మంత్రాన్ని పొందడానికి అర్హత కలిగినటువంటి వారమో కాదో వారు చూసి మన స్థితిని మనం ఈ సంసారంలో పడిపోయినటువంటి స్థితిని వారు గమనించి మనని ఉజ్జీవింపజేయడం కోసం ఆ మంత్రార్థాన్ని మనకి ప్రసాదిస్తారు. అలా ఈ నరకంలో ఉన్నటువంటి వారందరూ కూడా యమధర్మరాజును ఒక ఆచార్యుడిగా భావించలేదు, ఆ ఆచార్యుడికి
తమ శుశ్రూష చేసి ఆ మంత్రాన్ని పొందలేదు. అలా సమిత్పాణిగళాయ్ కేట్టవర్గల్ నల్లర్, అలా సమిత్పాణిగులు ఒక శిష్యుడు సత్శిష్యుడి యొక్క లక్షణాన్ని కలిగినటువంటి వారందరూ కూడా కాదు. ఏదో వారిద్దరూ మాట్లాడుకుంటున్నారు, ఆ మాట వీరి మనసులో పడింది అంతే. ప్రాసంగికమాగ తిరునామం సెవిపట్టాయిత్తనై, ఏదో వారిద్దరు ప్రాసంగికంగా మాట్లాడుకుంటే ఆ తిరునామం చెవిలో పడింది అంతే. ఎలా అయితే యముడు ఏదో ఉపదేశించాలనో లేక పావనత్వాన్ని పొందించాలనో ఎలా అయితే తాను చెప్పలేదో, ఇక్కడ విన్నవారు కూడా తమ పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలనో లేకపోతే ఇంత పాపం చేశామని అనుతపించో లేకపోతే గొప్ప శిష్యులుగా వారి యొక్క పాత్రతను కలిగినటువంటి ఆ శిష్య లక్షణాలు చూపిస్తూ యముడు చెప్తూ ఉంటే విన్నారో కాదు, ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే ఆ మాట వారి చెవిలో పడింది అంతే అంటున్నారు. పాపం పన్నుగిర వళవిలే ప్రాసంగిమాఘவும் ஒருத்தர் திருநாமம் சொன்னாரில்லையோ அப்போது கேளா தொழுவான் என்னா அப்போது விஷய ప్రావణ్యத்தால் வந்து செருக்காலை செவிப்படாదు. అప్పుడు వెంటనే ఇంకొక సందేహం కలుగుతుంది. ఇలా ప్రాసంగికంగా మాట్లాడుకుంటూ ఉంటే చెవిలో పడేటటువంటి మాటకి ఇంత ప్రభావం ఉంటే, నరకాన్నే స్వర్గంగా మార్చేసేటటువంటి ప్రభావం ఉంటే, ఈ సంసారంలో మనం రోజు వింటూ ఉంటాం కదండి, ఎంతో మంది కృష్ణ రామ అనుకుంటూ ఉంటారు. ఆ మాటలన్నీ కూడా మనకి వినిపిస్తూ ఉంటాయి కదా. మరి రోజు సంసారంలో ఎన్నో మార్లు ఎంతో మంది, కొంత భాగ్యవంతులు ఉంటారు, కొంత పుణ్యం చేసుకొని భగవత్ కటాక్షం, తల్లి గర్భంలో ఉన్నప్పుడు భగవత్ కటాక్షం వారి మీద పడి ఉండవచ్చు, అందుకనే వారికి భగవత్ ప్రావీణ్యం కలిగి ఉండవచ్చు. అలాంటి వారందరూ కూడా చక్కగా తిరునామాన్ని నిత్యం అనుసంధానం చేస్తూ ఉంటారు కదా. మరి అప్పుడు వీరి చెవిలో ఆ మాట పడలేదా అని ఒక సందేహం కలిగితే దానికి సమాధానం చెప్తున్నారు. సంసారంలో పాపం చేసేటటువంటి సమయంలో ప్రాసంగికంగా, అప్పుడు కూడా మనం ఏదో మనసు పెట్టి ఆ నామం వినాలని కాదు, అప్పుడు కూడా ప్రాసంగికంగా ఆ తిరునామం వీరి చెవిలో పడుంటుంది కదండి అంటే, అప్పుడు పడలేదండి. పడుంటే అసలు వీరికి స్థితి ఉండేదా? ఆ నరకంలో నరకానుభవం చేసేటటువంటి వారికి అప్పుడు వారి చెవులో ఈ తిరునామమే పడలేదు. ఎందుకంటే విషయ ప్రావణ్యత్తాల్ వందు సెరుక్కాలే సెవిప్పడాదు. విషయ ప్రావణ్యం వల్ల వచ్చినటువంటి చెవుడు, ఆ చెవుడు వల్ల వారి 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 చెవిలో ఈ తిరునామం అనేటటువంటిది వారి మనసులో పడలేదు. మనం కూడా చూడండి, ఏదైనా మనకి కావాలని వెతుకుతుంటే తప్ప ఆ వస్తువు కనపడదు. ఇంట్లో అనేక వస్తువుల్ని రోజు చూస్తూ ఉంటాం, కానీ ఒకసారి అది ఎక్కడ ఉంది అని ఆ వస్తువు కోసం వెతుకుతుంటేనే అది ఎక్కడుందో మనకు కనిపిస్తుంది. అంటే మనం పొందాలి అనేటటువంటి ఆలోచన కలిగి ఉన్నప్పుడే ఆ ఏదైతే విషయాన్ని పొందాలనుకుంటున్నామో దాని మీద మనకి దృష్టి వెళ్తుంది. లేకపోతే అవన్నీ మన చుట్టూతో జరుగుతున్నా కూడా అవి మన మనసులోకి ప్రవేశించవు. అలా భగవంతుని యొక్క కటాక్షం పొందాలి అని ఈ సంసారంలో ఉండేటటువంటి వారికి అసలు భావనే లేదు. కాబట్టి ఈ సంసారంలో ఉండే వారందరూ కూడా నిత్యము విషయ ప్రావణ్యులై ఇతర విషయాల్ని అనుభవించడంలో ప్రావీణ్యం కలిగినటువంటి వారై ఉన్నారు. కాబట్టి అప్పుడు తిరునామం ప్రాసంగికంగా కూడా ఆ తిరునామం వీరి చెవిలో పడలేదు అంటున్నారు. మరి ఇప్పుడు ఎలా పడిందండి అంటే, ఇప్పోదు దుఃఖానుభవం పన్నుగిర అళవాయ్ ஆரொரு நல்வார்த்தை சொல்லுவார் என்னும் దశై యాగయ్యాలే సెవిప్పడం. మనం సంసారంలో కూడా చూస్తూ ఉంటాం, ఎంతో దుఃఖం కలిగినప్పుడు ఎవరైనా వచ్చి ఒక చక్కటి ఉపశమనంగా ఒక చల్లటి మాట ఒకటి చెప్తే చాలు కదా అని ఎదురు చూస్తూ ఉంటాం. మనకి ఎంతో దుఃఖం కలిగింది, ఆ దుఃఖంలో మనం నిండిపోయి ఉంటే మనం ఆ దుఃఖాన్ని పంచుకోవడానికి ఒక చక్కటి ఆనవాలుగా ఒక భుజం ఉంటే బాగుంటుంది కదా. వారు ఒక చల్లని మాటలు మన దుఃఖాన్ని తొలగించడం కోసం కొంచెం చక్కగా తీయని మాటలు మన దుఃఖాన్ని ఉపశమనం చేసేటటువంటి 2-3 మాటలు చెప్తే బాగుంటుంది అని ఎలా అయితే మనం దుఃఖం కలిగినప్పుడు ఎలా అయితే భావం కలుగుతుందో, అలా యమలోకంలో ఆ దుఃఖాన్ని అనుభవిస్తున్నటువంటి వారందరూ కూడా ఆరరు వార్తై సొల్లువారు, ఎవరైనా వచ్చి ఒక్క మంచి మాట చెప్పి ఈ దుఃఖాన్ని పంచుకోవచ్చు కదా అని అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. అలా ఎదురు చూసేటటువంటి వారు కాబట్టి యముడు ప్రాసంగికంగా కృష్ణ అనేటటువంటి మాట అనగానే ఆ మాట
సంసారంలో ఉండేటప్పుడు అసలు ఆ మాట చెవులోకే వెళ్ళేది కాదు. అప్పుడు దుఃఖాన్ని అనుభవిస్తూ ఒక మంచి వార్త కోసం వేచి ఉండేటటువంటి జీవులందరూ ఆ నరకంలో ఉంటారు. కాబట్టి ఆ కృష్ణ అనేటటువంటి ఆ అమృతము ప్రవాహము చెవులోంచి మనసు వరకు వెళ్ళి ఆ మనసుని ఆనందంతో నింపేసింది. అలా ఆ వెంటనే అక్కడ ఉన్నటువంటి దుఃఖమంతా పోయి ఆ నరకమే స్వర్గంగా మారిపోయింది అని చెప్తున్నారు. అలా దుఃఖంలో ఉన్నప్పుడు మనకి ఆ మాట యొక్క ప్రభావం తెలుస్తుంది. ఆ మాట మన చెవులో పడుతుంది. ఆ చెవులోంచి అది మనసులోకి వెళ్తుంది. అంటే ఏమిటి? సంసారంలో ఉండి ఎప్పుడైతే భగవంతుణ్ణి నేను చేరాలి అనేటటువంటి భావన మన మనసులో ఉందో అప్పుడు మాత్రమే భగవద్ విషయాలు మనకి అవగతం అవుతాయి. అంతే తప్ప రోజు పొద్దునే లేచామా, సంసారంలో మన పనులు మనం చేసుకుంటూ వెళ్ళిపోయామా అంటే ఆ ఆలోచన రాదు. భగవంతుని తలుచుకోవాలనేటటువంటి ఆలోచనే రాదు. ఎక్కడైనా భగవంతు నామాన్ని ఎవరైనా జపిస్తూ ఉంటే అది వినపడదు. అంటే ఆ ధ్యాసే మనకి రాదు అని చెప్తున్నారు. నిజమే కదండి. ఎప్పుడైతే మనం భగవద్ విషయం తెలుసుకోవాలి అనే భావన మనకి కలిగిందో, రోజు మనం ఇలా ఒక గంటో అరగంటో 30 గంటో ఒక చోట కూర్చొని భగవద్ గుణానుభవం చెయ్యాలి అనేటటువంటి తలంపు ఇది జరగక ముందు మన జీవితం ఎలా ఉండేది, ఆ భావన కలిగిన తర్వాత ఈ గోష్ఠి జరుగుతున్నప్పుడు తర్వాత భావన ఎలా ఉందో తెలుస్తుంది. అంతకుముందు మన జీవితం అదే, ఈ గోష్ఠి జరిగేటప్పుడు ఆ జీవితం అదే. కానీ మార్పు ఏమిటి అంటే భగవద్ విషయం వినాలి అనేటటువంటి భావన ఎప్పుడు కలిగిందో అప్పుడు మనకి ఎన్ని పనులు ఉన్నా ఆ 7:40కో 7:45కో ఈ గోష్ఠిలో అన్వయించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకు అంటే ఆ భావన ఉంది, భగవంతుణ్ణి పొందాలి, భగవద్ విషయాన్ని తెలుసుకోవాలి అనేటటువంటి భావన ఉంది కాబట్టి ఇందులో అన్వయించగలుగుతున్నాం. లేకపోతే అదే సంసారం, రోజు మనం చేసేటటువంటి ఆ నిత్య పనులే మనకి ఆ భగవంతుని యొక్క కటాక్షం మనకి కలగకుండా ఆ విషయ ప్రావణ్యం మనల్ని ఆపేస్తుంది అన్న విషయం చెప్తున్నారు. నరకమే సువర్గమాగుం. అలా ఆ కృష్ణనామాన్ని విన్నటువంటి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా విన్నప్పుడు ఆ నరకమే స్వర్గంగా మారిపోయింది. అంద నరకందానే భోగ్యభూమియోడత్తదు. వెంటనే ఆ కృష్ణుడి యొక్క నామం ఎప్పుడైతే ఆ నరకంలో యమధర్మరాజు చెప్పాడో అక్కడ ఉన్నటువంటి పాపుల యొక్క హృదయాల్లోకి ఆ కృష్ణ అమృత ప్రవాహం ఎప్పుడైతే ప్రవహించిందో అప్పుడు వెంటనే ఆ నరకం కాస్త భోగభూమి అయిపోయింది. అంటే దుఃఖం ఏమాత్రము లేకుండా ఆనందించేటటువంటి ఒక భూమి, ఒక స్థలం అయిపోయింది. మారిని నైపిడం అత్తనైరే వేండువదు. ఎలా ఉంది అంటే ఒక బోర్డుని తిప్పినట్టుగా కేవలం మార్పు కలగటమే వెంటనే ఆలస్యం. నరకము అని రాశారు. వెంటనే ఎప్పుడైతే కృష్ణనామం ఆ నరకంలో వినపడిందో వెంటనే దాన్ని తుడిపేసి ఆ నరకము అనేటటువంటి పేరుని తుడిపేసి స్వర్గము అని రాశారు. అలా ఏమాత్రం ఆలస్యం లేకుండా వెంటనే జరిగిపోయింది. ఇలా ఎక్కడైనా ఉంటుందా అండి? దుఃఖాన్ని అనుభవించేటటువంటి చోటుని సుఖంగా మార్చి మళ్ళీ ఆ సుఖానుభవం కలిగించేటట్టుగా ఉంటుందా అంటే దానికి ఒక చక్కటి ఉదాహరణ చెప్తున్నారు, అనుగ్రహిస్తున్నారు. విభీషణ విధేయం హి లంకైశ్వర్యం ఇదం కృతం ఎంగిరపడియే రావణ సంబంధత్తాలే దుష్ప్రకృతిగలుక్కు స్థానమాన లంకయే సాత్వికరుక్కు స్థానమాగి కొడుతార్పోలే. ఎలా ఉంది నరకం స్వర్గంగా మారిపోవడం అంటే రామచంద్రుడు చేసినటువంటి పని ఎలా ఉంది. రామచంద్రుడు అప్పటి వరకు ఆ లంకా నగరం ఎలా ఉంది అంటే రావణుడి యొక్క సంబంధంతో దుష్ప్రకృతి కలిగినటువంటి వారందరికీ కూడా స్థానంలా ఉండేది ఆ లంక. పోయిన పాసరంలో చెప్పారు, అరక్కర్కోనై ఆ రాక్షసుడుగా ఉండటం అంటే ఏమిటి? కేవలం తను దుష్ప్రవర్తన కలిగి ఉండటమే కాదు, ఆ దుష్ప్రవర్తన కలిగినటువంటి వారందరికీ కూడా నీడలా ఉన్నాడు ఆ రావణాసురుడు అని మనం పోయిన పాసరంలో ఆళ్వార్లు అనుగ్రహించారు. అలా రావణ సంబంధత్తాలే దుష్ప్రకృతిగలుక్కు స్థానమాగలంకై. అప్పటి వరకు ఆ రావణాసురుడు యొక్క సంబంధం వల్ల రాజసము తామసము కలిగినటువంటి వారందరికీ కూడా స్థానమైనటువంటి ఆ లంక ఎప్పుడైతే రామచంద్రుడు ఆ రావణాసురుని నిరసించాడో అప్పుడు సాత్వికరుక్కు స్థానమాగి కొడుతార్పోలే. సాత్వికులకు మాత్రమే స్థానమైనటువంటి దాన్ని మార్చేసి ఆ లంకని రాజసమైనటువంటి వారిని, తామసమైనటువంటి ప్రవృత్తి కలిగినటువంటి వారిని అందరినీ కూడా తొలగించేసి దానిని ప్రక్షాళన చేసి ఆ లంకని కేవలం సాత్వికులు ఉండేటటువంటి చోటుగా మార్చి ఆ తర్వాత ఆ లంకని విభీషణుడికి ఇచ్చాడు రామచంద్రుడు. అలా రామచంద్రుడి యొక్క ప్రభావంతో అప్పటి వరకు
దుష్ట ప్రవృత్తి కలిగినటువంటి చోటే రామచంద్రుడి యొక్క ప్రభావంతో ఎలా అయితే సత్ప్రవర్తులు వర్తించేటటువంటి చోటుగా మారిపోయిందో, ఇక్కడ కృష్ణనామంతో అప్పటి వరకు దుఃఖాన్ని ఆ దుఃఖాన్ని అనుభవిస్తున్నటువంటి చోటే వెంటనే సుఖాన్ని ఆనందాన్ని కలగజేసేటటువంటి చోటుగా మారిపోయింది అంటున్నారు. ఇప్పటి నరకందానే స్వర్గమాంబడి పరుక్కిరదు నామియో ఎన్నిల్. ఇలా అక్కడ రామచంద్రుడు చేశాడని చెప్తున్నారు కదండి. ఇక్కడ నరకము స్వర్గంగా మారిపోవడానికి కారణం ఏమిటి? ఎవరైనా పరమపదనాథుడు వచ్చి ఆ నరకంలో ఉండేటటువంటి దుఃఖాన్నంతటినీ కూడా తొలగించి సుఖాన్ని కలగజేశాడా అంటే కాదు. ఆ నామి రావాల్సినటువంటి అవసరం లేదు. నామంగళుల్, ఆ నామము మాత్రం ఆ నామ ప్రభావంతోనే ఇలా మారిపోయింది అని చెప్తున్నారు. తిరునామ ప్రభావత్తాలే వందదాయత్తు. నామి కూడా రావలసినటువంటి అవసరం లేకుండా ఆయన యొక్క నామం యొక్క ప్రభావంతోనే ఆ దుఃఖమే స్వరూపంగా కలిగినటువంటి లోకం. మనకైనా ఈ మానవ జన్మకైనా మానవ జీవుడికైనా కొద్దిసేపు దుఃఖం ఉంటుంది, కొద్దిసేపు సుఖం ఉంటుంది, మళ్ళీ దుఃఖం ఉంటుంది, మళ్ళీ సుఖం ఉంటుంది. కానీ ఆ లోకం ఎలాంటిది, నరకం అనేటటువంటి లోకం ఎలాంటిది అంటే కేవలం దుఃఖమే ఎప్పుడూ ఉండేటటువంటి లోకము. ఏమాత్రం దుఃఖం అనేటటువంటి స్పర్శ లేనటువంటి ఆనందాన్ని కలగజేసేటటువంటి లోకంగా ఎలా మార్చబడింది అంటే ఆ కృష్ణనామ ప్రభావంతో. కృష్ణుడు వచ్చి మార్చవలసినటువంటి అవసరం లేదు. కృష్ణుని యొక్క నామం మాత్రమే ఆ లోకాన్ని చక్కగా మార్చేసింది అని చెప్తున్నారు. మరి అలాంటి స్వామి మరి ఏ నామం చెప్పాలండి అంటే మరి ఆ నామం ఏంటో చెప్పండి, ఆ ఒక్క నామమే ఉందా కృష్ణ పరమాత్మకి అంటే కాదు. అలాంటి నామములు అనేకమైనటువంటివి కలిగినటువంటి వాడు ఆ పరమాత్మ అన్న విషయాన్ని మనకి ఆళ్వార్లు అనుగ్రహిస్తున్నారు. ఆ విశేషాలు రేపటి రోజున యథావకాశంగా మనం సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం.